మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. హెల్త్ ఈజ్ వెల్త్. మీ అందరికీ తెలుసు, ఆరోగ్యం మహాభాగ్యం. అట్లాగే ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ మరియు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కొలాబరేషన్తో ఒక కొత్త పథకాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ఏంటంటే కేవలం 5,698 రూపాయల ప్రీమియంతో 20 లక్షల వరకు మీకు అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కొత్త పాలసీని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అట్లాగే ఈ సింగిల్గా తీసుకోవాలనుకుంటే ఈ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి 2,300 రూపాయలు పడుతుంది. అట్లాగే దీంట్లో ఇంకొక కొత్త పథకం కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదేంటంటే చిన్న షాపు వాళ్ళు, అంటే బడ్డీ కొట్లు వాళ్ళు 50,000 నుండి 3 లక్షల వరకు ముత్తూట్ ఫైనాన్స్ కొలాబరేషన్తో పోస్టల్ డిపార్ట్మెంటు మరియు IPBB ద్వారా మేము ఈ లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి దీనిని ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి ప్రత్యేక కౌంటర్ను మన హెడ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ప్రత్యేక క్యాంపు, ఒక షామియానాతో ఒక ప్రత్యేక క్యాంపును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మచిలీపట్నం ప్రజలందరూ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనంటారు. అది పాంప్లెట్ సంబంధించి యాక్చువల్గా 5 లక్షల ప్రమాద బీమాకు 350 రూపాయలు, అట్లాగే 10 లక్షల ప్రమాద బీమాకు 550 రూపాయలు, అలాగే 15 లక్షల ప్రమాద బీమాకు 749 రూపాయలు కడితే మీకు వ్యక్తిగత ప్రమాద బీమా కవర్ అవుతుంది. ఇది కూడా చాలా అతి తక్కువ ప్రీమియం. దీన్ని కూడా ప్రజలందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అవి ప్రస్తుతం ఎటువంటి ఫలాలను అందించాయి, మీరు ఎంతవరకు ప్రజలకు రీచ్ అయ్యి? నేను యాక్చువల్గా మనం సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో ఈ సుకన్య ఖాతాకి సంబంధించి ప్రత్యేక డ్రైవ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఆమె భవిష్యత్తు మన బాధ్యత అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలుసు. దాని ద్వారా ఏం చేశామంటే ప్రతి విలేజ్లో కూడా ఎలిజిబుల్ 10 సంవత్సరాలకు ఆడపిల్లలందరినీ కూడా మొత్తం కవర్ చేయడం జరిగింది. అట్లాగే ఈ మచిలీపట్నం డివిజన్ సంపూర్ణ సుకన్య డివిజన్గా డిక్లేర్ చేయడం కూడా జరిగింది. కాబట్టి దీని ద్వారా చాలా మంది కవర్ అయ్యారు. అట్లాగే చాలా మందికి, అంటే పేద ఆడపిల్లలకు కొంతమంది దాతల ద్వారా మేము ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా సత్ఫలితాలను ఇచ్చింది. ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటున్నారు. దేశంలోనే అత్యధిక వడ్డీ ఇస్తున్న పథకం సుకన్య సమృద్ధి పథకం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా కవర్ కాకపోతే, అంటే ఇప్పుడే కొత్తగా పుట్టిన పిల్లలు, ఆడపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేరే ఎవరైనా ఈ పథకానికి అర్హులండి. వాళ్ళు కేవలం వాళ్ళ ఆధార్ కార్డు ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వేరే ప్రాంతం నుంచి వచ్చినా కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అండి. దీనికి ఈ ప్రాంతం వాళ్ళే అర్హులు అనేది ఏం లేదు. ప్రత్యేకంగా తప్పకుండా అండి. మేము విలేజ్ లెవెల్లో ఇంకా నేనైతే ప్రతి విలేజ్ కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ప్రతి విలేజ్ కూడా ఒక పాదయాత్ర లాగా వెళ్ళి ఎక్కడ మా పథకాలు ఎంతవరకు వాళ్ళకి చేరుతున్నాయని తెలుసుకుందామని నేను ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఆ ఫైనాన్షియల్ ఇయర్లో
ప్రతి ఇంటికి పాదయాత్ర ద్వారా వెళ్ళి మా పథకాలని ఇంకా పాపులర్ చేద్దామని అనుకుంటున్నాను. అట్లాగే మీరు అడిగిన ఎస్సీ ఎస్టీ సంబంధించి ఎవరైతే ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టుకోలేకపోతే దాతలను మేమే చూసి వారి ద్వారా వాళ్ళని కూడా కవర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. థ్యాంక్ యూ అండి.